రామచంద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ నూతన మాల్ను ప్రముఖ టాలీవుడ్ సినీ నటి రాశి ఖన్నా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ను సందర్శించడానికి హీరోయిన్ చూసేందుకు అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు రాశి ఖన్నాకు ఘన స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్లు పుష్ప నాగేష్ యాదవ్, రాజకీయ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రారంభించిన అనంతరం సినీ నటి రాశి ఖన్నా మాట్లాడుతూ రామచంద్రపురం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మాంగళ్య 30వ షోరూంను ప్రారంభించడం సంతోషదాయకమని, ఒకే చోట అన్ని రకాల ఆధునిక వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. నుంచి స్టార్ట్ అవుతుంది. నీదే ఫోన్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత విక్రాంత్ బేసిక్తో ఎక్కువ సినిమా చేసేది. ధర్మన్ షూటింగ్ మొదలైంది. అండ్ ఇప్పుడు కూడా సైడ్ చేస్తాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ లో మంగళ్య షాపింగ్ మాల్ స్టోర్ లాంచ్ చేశారు. ఆల్రెడీ దిస్ ఇస్ ద 14th స్టోర్స్, ఆల్రెడీ 13 స్టోర్స్ ఉన్నాయి. అండ్ టోటల్గా 30 స్టోర్స్, 30th స్టోర్. తమిళనాడు కూడా వెళ్తున్నారు. మంగళ్య షాపింగ్ మాల్ గురించి అందరికీ తెలుసు, ఎక్కువ చెప్పడానికి అవసరం లేదు, కానీ స్టిల్ చెప్తాను. You'll get the best prices here, and bridal lo I think they have very good collection in bridal. ఆ bridal తో పాటు ఒక ఫ్యామిలీ షాప్, ఎందుకంటే ఇక్కడ there's men's wear, there's kids wear, there's ladies wear, and as I said there's also bridal. ఇది చీర కూడా ఇక్కడ తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. And I'm very happy for how far they have come and how many stores they are opening. క్వాలిటీ గురించి, వెరైటీ గురించి కూడా అందరికీ తెలుసు. టాప్ క్వాలిటీ, టాప్ వెరైటీ అండ్ ప్రైసెస్ కూడా దే హ్యావ్ ద బెస్ట్ ప్రైసెస్ హియర్. అండ్ నేను కూడా ఆల్రెడీ 2 సారి వాళ్ళ కోసం ఓపెనింగ్ చేశాను, అండ్ దిస్ ఇస్ ద 3rd టైమ్. సో దిస్ బికమ్ లైక్ అ ఫ్యామిలీ బ్రాండ్ ఫర్ మీ. సో ఐ లవ్ దేర్ బ్రాండ్. అండ్ ఈసారి హైదరాబాద్లో ఇట్స్ మై హౌస్, మై హోమ్ ఇస్ ఇన్ హైదరాబాద్లో ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మీడియా వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నాకు సార్ చెప్పారు దట్ యూ హ్యావ్ రియల్లీ బీన్ వెరీ సపోర్టివ్. సో థ్యాంక్ యూ సో మచ్. నుంచి స్టార్ట్ అవుతుంది. నీదే ఫోన్ వస్తుందా? ఆ తర్వాత ఇప్పుడు సో నేను ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్ ఫిల్మ్స్ సినిమా చేస్తున్నాను. పర్సనల్ 2 స్టార్ట్ అయింది. ఆ తర్వాత విక్రాంత్ బేసిక్తో ఎక్కువ సినిమా చేశాను. అలాగే ధర్మన్ షూటింగ్ మొదలైంది. సో చెన్నైలో అండ్ తెలుగులో కూడా సైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. రేపు కమింగ్ సూన్ డిసెంబర్ 17వ తారీఖు, కోదాడ 22వ తారీఖు మాంగళ్య షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ సిటీలో దాదాపులా తెలవనేళ్ళంటూ లేదని అనుకుంటాను. ఇది ఒక ఫ్యామిలీ స్టోరు. పెళ్లి పట్టు చీరలు కానీ మొదలుపెట్టి గృహ ప్రవేశాలకు కానీ, తర్వాత ఏ శుభకార్యాలకైనా కానీ మాంగళ్య షాపింగ్ మాల్లో మీకు అత్యంత తక్కువ ధరలు అండ్ వెరైటీలు, ఏ కొత్త వెరైటీలు బాంబేలో కానీ ఢిల్లీలో కానీ ఏదేదైతే వస్తాయో అది ఎవ్రీడే మాకు బాంబేలో మా పర్చేజర్లు ఎక్కడెక్కడనే ఉంటారో అక్కడ పర్చేజ్ వచ్చిందని అంటే 2వ రోజు ఇక్కడ దింపుతాము. కాబట్టి ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ ఉన్నది. ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ పరము. మేము 4 అన్నదమ్ములు, బావగారు అందరం కలిసి ఐక్యమత్యంగా ఇట్లా జరుగుతుంది కాబట్టి మేము ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మా దగ్గర 13,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఆర్సీపురం పక్కకున్న మా దగ్గరకు వచ్చి ఒకసారి ప్రైజ్ కానీ షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయి. వాటికి మీకు డిఫరెంట్ ఏంటి? కస్టమర్స్ వాటికి మాకు అంటే మేము హోల్సేల్గా అంటే ఎక్కడైనా బాంబేలో కానీ ఎక్కడ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేయించి
మేమే డిజైనింగ్ చేస్తాం, ఎందుకంటే కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతాం, కస్టమర్తో నిలబడి కస్టమర్ ఇలా బార్డర్ కావాలి, ఇలా బుట్ట కావాలి, ఇలా కలర్ కావాలి, ఇలా అని చెప్పి మేము మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేపించి మేము కొన్ని లక్షల చీరలు అంటే 30 స్టోర్లు అని అంటే ఉత్తమ ముచ్చట కాదు, 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. దానికి తగ్గట్టు పర్చేజ్ కూడా కెపాసిటీ మారితే రేట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక మామిడి పండు కావాలంటే ఎంత, 10 కిలోలు కావాలంటే ఎంత, 100 కిలోలు కావాలంటే ఎంత, ఆ రేట్లలో తెచ్చేస్తాం. ఆ డిఫరెన్స్ అమౌంట్ మేము ఇక్కడ కస్టమర్కి ఇస్తాం కాబట్టి కస్టమర్ మాకు ప్రేమిస్తున్నారు. కస్టమర్కి మేము ఆ వాల్యూస్ కస్టమర్కు మేము లాభం మేము ఎక్కువ తీసుకుంటలేము, కస్టమర్కి ఆ లాభం పంచుతాం. స్టార్టింగ్ ఏ రేంజ్ ఉంది, చివరికి లాస్ట్ మన దగ్గర 100 రూపాయల నుంచి చీరలు స్టార్ట్ అయితే 3 లక్షలు 4 లక్షల వరకు హైయెస్ట్ పట్టు చీరలు కూడా దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆర్సీపురంలోనే ఎందుకు పెట్టారు? మిగతా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇక దానిలో ఇవాళ హైదరాబాద్ లోపల విస్తారంగా హైదరాబాద్ ఎదుగుతుంది, కొన్ని లక్షల మంది. ఇవాళ ఒకప్పుడు దిల్సుఖ్ నగర్, అమీర్పేట, కుక్కడపల్లి, ఇక్కడి నుంచి కుక్కడపల్లి పోవాలంటేనే గంటలు పడుతుంది. అండ్ పబ్లిక్ కూడా అనుకూలంగా వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కొన్ని 100 రూపాయలు ఖర్చు చేస్తాయి. ఆ ఖర్చు లోపట్టే మనం ఇక్కడ ఎవరి ఏ ఏరియాలో ఆ ఏరియాలకి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లోపట్టే 14 స్టోర్లు, ఇంకా 2 స్టోర్లు కూడా ఓపెనింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు అనుకూలంగా, ఎందుకంటే ఇవాళ ఒక యూటర్న్ చేయాలంటేనే 1/2 అవర్ పడుతుంది. మరి అందరికి మీడియా వాళ్ళందరికీ ఎంత యూటర్న్ చేయాలంటే ఎంత చేయబట్టి ఇవాళ టైం బిజీ కాలంలో ఎవరిది వాళ్ళకి దగ్గరికి వస్తేనే వాళ్ళు పర్చేసింగ్ చేస్తారు. ఈ దిల్సుఖ్ నగర్ నేను ఒకటే షోరూమ్ ఉన్న రండి అని అంటే ఎవరు రారు కస్టమర్, ఎందుకంటే ఎవరు వాళ్ళ లైఫ్లో కూడా ఒక బట్టలు కేటాయించే టైం 1 అవర్ 2 అవర్స్, ఆ 2 అవర్స్ మా షాప్లో స్పెండ్ చేయాలని చెప్పని మేము ప్రతి వాడకు, ప్రతి గల్లీకి, ప్రతి దానికి వచ్చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ సిటీలో కూడా ఇంకొక 7-8 స్టోర్లు ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ ఇంకెదిగింది అనుకో ఇంకా 10 స్టోర్లు కూడా ఓపెన్ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ మా దగ్గరకు ఒకసారి వచ్చి మా రేట్లు కానీ, మా క్వాలిటీ కానీ, మా వెరైటీ కానీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.